తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బిగ్ షాక్ ఇచ్చాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎస్వి గోశాలకు రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసిరాడు. ఆ సవాల్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వీకరించాడు. ఈరోజు 10 గంటలకే ఆ గోశాల దగ్గర మేము ఉంటాం, పల్లా శ్రీనివాస్ గారు మీరు కూడా వచ్చేసింది అక్కడ మీకు నేను నిజాలన్నీ కూడా చూపిస్తానని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించడం కూడా జరిగింది. స్వీకరించిన తర్వాత నుంచి నిన్న అర్ధరాత్రి నుంచే కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు. హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఆయన భూమన అభినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సవాల్ ఏదైతే ఉందో సవాల్ చిన్నికి గాలి వానగా మారింది. సవాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అయితే సవాలు స్వీకరించడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతోనే భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎస్వి గోశాలకు రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అణచివేతకు కూడా దిగింది. హౌస్ అరెస్టులు చేపించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా మరో యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారు పోలీసుల కళ్ళు కప్పి చాకచక్యంగా ఎస్వి గోశాల దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటికే ఎస్వి గోశాలలో ఈ కొంతమంది జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ నాయకులంతా కూడా చేరిపోయారు. అక్కడికి ఆల్రెడీ ముందుగానే చేరిపోయారు వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కదా, ముందుగానే వెళ్ళిపోయారు అక్కడికి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా రానివ్వకుండా ముందుగానే ఆపేశారు. భూమన అభినయ్ రెడ్డి గారిని, ఎంపీ గురుమూర్తి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, నారాయణ స్వామి గారిని, ఆర్కే రోజా గారిని, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గేట్ దగ్గర ఆపేశారు, లోపలికి రానివ్వలేదు. కానీ ఎందుకంటే సవాల్ స్వీకరించారు కదా, ఎలాగైనా సరే గోశాలకు వస్తాం, నిరూపిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సో ఎలాగైనా సరే వెళ్ళాలా, ఈ పోలీసులైనా సరే తప్పించుకొని పోవాలా, కళ్ళు కప్పి వెళ్ళాలా, తప్పదు ఇంకా, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ విషయం ఇది. అందుకని చెప్పేసి అభినయ్ రెడ్డి గారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తరలించేశారు తిరుపతి పోలీసులు. ఇంకా అక్కడ తిరుపతి ఎంపీ గారు ఒక్కడే ఉండేది, ఆయన ఒక్కడే సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు రాకను చూసి షాక్ అయ్యారు. వాళ్ళు ఏంద్రా మన పోలీసుని అక్కడ పెట్టి ఆపండి అయ్యా, రాకుండా చేయండి అయ్యా అని చెప్పేసి మేము బందోబస్తు పెడితే వాళ్ళ కళ్ళకప్పి కూడా వచ్చేసాడు ఎంపీ గురుమూర్తి గారు అని చెప్పేసి చూసి షాక్ అయ్యారు. ఆయన నేరుగా వచ్చేసాడు. ఆ విజువల్స్ మేము కూడా చూడవచ్చు ఒకసారి ఆ వీడియో. నేరుగా నడుచుకుంటూ వచ్చేసి అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని అందరినీ కూడా ఏకీపారాయణాడు ఎంపీ గురుమూర్తి గారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళందరినీ నిలబెట్టి ఒక్కడే ఎంపీ గురుమూర్తి గారు ఒక్కడే నిలబడే సమాధానం చెప్పాడు. ఇక్కడ గమ్మత్ ఏమంటే కూటమి ప్రభుత్వం కూడా భలే తెలివిగా ప్లాన్ చేసింది. పూతలపొట్టు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన రిజర్వ్డ్ క్యాండిడేట్, ఆయన ముందు పెట్టి కథంతా కూడా నడిపించారు. మిగతా వాళ్ళంతా కూడా జనరల్ కేటగిరీ, వాళ్ళంతా వెనకుండి పూతలపొట్టు రిజర్వ్డ్ ఎమ్మెల్యే మురళీ గారిని కూటమి నాయకులు ముందు పెట్టారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు వీళ్ళంతా కూడా ఎంపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని చుట్టుముట్టేశారు. అయినప్పటికీ ఎంపీ ఏమాత్రం బెదరలే, వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. సవాలు విసిరినటువంటి భూమన ఎందుకు రాలేదని చెప్పేసి ఎంపీ గారిని ఉద్దేశించి అడిగితే, ఉద్దేశపూర్వకంగానే నిలదీస్తే ఆయన చెప్పాడు, మీ పోలీసులతో ఆయన్ని బయట నిలబెట్టేశారు కదయ్యా, ఇంకెలా వస్తారు ఆయన లోపలికి, నేనైతే పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని ఇక్కడ వరకు రాగలిగాను, వాళ్ళందరూ కూడా మీ పోలీసులు అక్కడ ఆపేశారని చెప్పేసి మళ్ళీ సమాధానం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా గోవుల మరణాల మీద నిజాలు చెప్పడానికి తాము సిద్ధం, అయితే పోలీసులను అడ్డు పెట్టుకునే గోశాలకు రాకుండా అడ్డుకునేది మీరే కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీ గారు చురకలు కూడా అంటించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో అణచివేతకు దిగారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మొహం మీదే మాట్లాడాడు గురుమూర్తి గారు ఒక్కడే గోశాలకు వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో వాదించడం, ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే తిరుపతి ఎంపీ అంటే పని రాక్షసుడు అనే పేరుంది. అంతేకాదు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచినా ఎంపీగా గురుమూర్తి విజేతగా నిలిచి అందరి దృష్టిని కూడా ఆకర్షించాడు. అది ఆయన గొప్పదనం. ఇప్పుడు మరోసారి సాహసించి గోశాలకు వెళ్ళి కూటమి ఎమ్మెల్యేలతో డి అంటే డి అనేసి ఆయన ఏదైతే పోరాడాడో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు ఆయన మీద. అసలు గొప్ప విషయం. అసలు ఆ గుంపు చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. కానీ గురుమూర్తి గారు డేర్ అండ్ డేష్గా వెళ్ళి బాబా నా భూతో నా భవిష్యత్ అసలు తీసేసాలే. ఎనీహో మొత్తానికైతే ఈ గోశాల వ్యవహారం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిపోయింది. సవాల్ని స్వీకరించలేదు. సవాల్ని స్వీకరించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకున్నారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఫోన్లోనే ఆ పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు ఆయన.